రాజుగాడి పెళ్లి చూపులు కూడా మళ్ళీ మొదలైంది. ఆ గోల ఏంటి? ఆ పెళ్ళయిందా లేదా? పెళ్ళైతే ఏమైంది? అది మనకు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. కంగ్రాచులేషన్స్ మామా. దేనికిరా పెళ్లి చూపులు సెట్ అయినాయంటగా. నేను ఎందుకు చేసుకోవట్లేను నీకు తెలుసారా పెళ్లి? ఎందుకు చేసుకుంటలేవురా? ఏ పెళ్లి పోయినా ఆ పిల్ల నన్ను రిజెక్ట్ చేస్తాడేమో భయంతో చేసుకుంటలేనురా నేను. సార్ వాని గురించి వాడు బ్యాడ్ చెప్పుకుంటున్నాడు, కానీ మన అందం గురించి మనకి తెలియదు సార్. మొన్న వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే ఒక అమ్మాయి పస్సా 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 అని చేతి కట్ చేసుకుంది సార్. అరే ఆ పిల్ల ఎవరో చెప్పురా కొంచెము. అయ్యో ఈమెనే. నేనా? చేయకూడదు పనులు ఆ తొప్పిరిదా. అంతెందుకు సార్, ఈమెనైతే రాజన్న కోసం కింద మీద పడి 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 పిచ్చిదైపోయింది. అందుకే లడా 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 మాట్లాడుతూనే ఉంటది. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? ఏం దీపిక చెప్పని మామా, బిందు మాధవి గురించి చెప్పాలా? వద్దు లేరా. సరే మామ, ఇప్పుడు మొత్తం మీద పెళ్లి సెట్ అయింది. అవునరా, పోదాం. ప్రశాంత్, ఈరోజు అక్కని చూసుకొని పెళ్లి వాళ్ళు వస్తున్నా చెప్పి అన్ని రెడీ పెట్టినావా? ఏ మొత్తం రెడీ పెట్టినా నా గల్లు వచ్చుడే లేట్ మొత్తం. అమ్మా వైశాలి రామ్మా. టైం అయింది, ఇంకొస్తలేరు పెళ్లి వాళ్ళు. నమస్తే అండి. నమస్తే నమస్తే మామా, ఆమెనే పెళ్లి కూతురు. అరే బాగుందిరా, నాకు నచ్చిందిరా. పేరేంది అడుగు మరి. ఇంతకి నీ పేరు? అందాల రాక్షసి. అందాలా రాక్షసి. రాక్షసి తీసేయచ్చు కదా. ఎందుకు? అందాల దేవతని పెట్టుకోవచ్చు కదా, దేవత లాగా ఉన్నావు. నిన్న ఉంది. ఉంటే ఉండండి, నాకు పరగబడదు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు ఉంటాయి మామా. అందమైన అమ్మాయిని చేసుకుంటే కష్టాలు ఉంటాయా? చూడు, నవదీప్ అన్న ఆల్రెడీ కన్నేసిండు. అంతెందుకు మామా, ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్, నువ్వు డ్యూటీకి పోతావు, నీ ఖాళీ ఉంటా, ఇంటికి వస్తా, ఉండవు. పెళ్లి క్యాన్సల్. మామా బయరా వద్దు, అందమైన అమ్మాయి వద్దు నాకు. క్యాన్సల్. పదమ్మా, వీడు కాకపోతే ఇంకోటి వస్తాడు. అరే ప్రవీణ్, ఇలా మన చిల్లంజూనికి సంబంధం వాళ్ళు వస్తుర్రు, కొంచెం వాళ్ళ జాగ్రత్త. సరే అన్న. ఇదే మామా ఇంకొక పెళ్లి కూతురు ఇల్లు. నమస్కారం. నమస్తే. పెళ్లి కూతురు అన్న ఇద్దరు ఉన్నారేమరా? పెళ్లి కూతురే అది. చెల్లె ఇప్పటిదాకా అందమైన అమ్మాయి అంటే రిజెక్ట్ చేసి నీడు, ఇప్పుడు ఈ అమ్మాయిని సెట్ చేసుకుంది. నమస్తే అమ్మా. అమ్మా ఎర్రి పుష్పం. నీ పేరు? మేనక. మేనక. మేకలు తినేసిన ఆకులాగును నువ్వు మేనకవా? నేను రోడ్ మీదకి వెళ్తే ఎంతమంది నా కోసం ఎగబడతారో తెలుసా? కుక్కలా డోంట్ ఇన్సల్ట్. నీ ఇంగ్లీష్ మాట్లాడకు ప్లీజ్. నేను నచ్చినా నీకు? ఏదో నా అంత కాకపోయినా ఓ మాదిగా ఉన్నావు కాబట్టి ఓకే. ఓహో, దిగొచ్చిన క్వీన్ విక్టోరియా రాణి. నేను చేసుకుంటారా? ఏంది చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? Yes. రే మామా, ఒక్కసారి ఆలోచించురా. నీ అందమేడా ఆమె అందమేడా? రే నీ స్థాయి ఏడా ఆమె స్థాయి ఏడా? నాకు అర్థం కాలేదు సార్. అరే ఒకవేళ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను ఇంటికి వస్తా, డోర్ కొడతా, కొట్టిన తర్వాత నువ్వు ఉండను, అమ్మాయిని చూస్తా, నచ్చదు, అందుకే తువాని ఉంచుతారా ఊరంతా. ఇప్పుడు ఊర్లో నువ్వు పోయినావు, నువ్వు అందంగా ఉంటావు, నీ పక్కన ముందనుకో, అరే రాజుగాడు గట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటారు. ఇజ్జత్ ఏమని ఉంటా ఆరా నీకు? అవురా, కరెక్టే. మరి క్యాన్సర్. ఊరి తొంగల్లారా. నవదీప్ అన్నాడు చాలా అందంగా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాను నేను. దొంగ సచ్చినోడు. కలగల ముఖం బావ. అరే పొరవర్ క్యాన్సల్. అరే ఫస్ట్ ఆ ఫ్రెండ్ ని కట్ చేయరా నువ్వు. కరెక్ట్. 10 సంవత్సరాల తర్వాత. అరే 10 సంవత్సరాల నుంచి ఒకటే డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాము.
అరే ఏ పెళ్లి సెట్ అయితే లేదురా. 100 క్యాన్సిల్ అయినాయి మామ నీ వల్ల. అరే ఇప్పుడు వచ్చే సంబంధం ఏదేమైనా 100% చేసుకుంటారా నేను. మామ నీకోసం వరంగల్లా ఒక 1 నంబర్ ఫిగర్ ని సెట్ చేసి పెట్టినాం. అవునా? నీ లైఫ్ సెట్ అయిపోతుంది అనుకోరాదు. పిలిపి నడు. మొత్తం పెళ్లి చూపులన్నీ ఘనంగా చేస్తున్నాము. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఫస్ట్ పెళ్లి కూతురు విలువరి. నవదీప్ అని వచ్చినాడు, జానీ మాస్టర్ వచ్చినాడు, బిందాకు వచ్చినది, మా చేతులు ఆడియన్స్ అందరు వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోవమ్మా మెరుపుతీగా. నాకు నచ్చిందిరా. నచ్చిందా? ఎస్ నాకు నచ్చిండు. ఆంటీ 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 ఇంత బాగుందంటే పెళ్లి కూతురు ఇంకెంత బాగుంటుందిరా. పెళ్లి కూతురు అదిరా. మావానికి నచ్చింది కాబట్టి ఒక నెల టైం తీసుకొని పెళ్లి చేసేద్దాం. యా డన్. చేసేద్దాం. అరే నెల తర్వాత పెళ్లి చేసేద్దాం. కిందకురా వేసుకో. రే కంగ్రాచులేషన్స్, ఇద్దరికి పెళ్లి అయిపోయింది. పిల్లా పాపలతో సుఖంగా ఉండురి. సరేనా? మోటు సరసం. ఇంకా పోలేరా ఇంటికి? అరే మామా చెల్లెతో ఒక చాయ్ పెట్టిస్తుంది ఆగిపోదామని ఆయన. అరే చాయ్ ఇప్పుడు దాకా తాయి అలిసిపోయినరా. ప్లీజ్ మామా చాయ్ తాగి. అరే ఒక్క నిమిషం ఆగురా, చెప్పేదాకా పెన్నాము. చిన్న కథ కదిరిద్యా. బేబీ ఒక చాయ్ అంటే పెట్టుకొస్తావా? నీకోసం పెట్టుకొస్తా బేబీ. వాడికి ఏందిరా చెల్లె మరి అంత వైల్డ్ ఉంది? నేను ఎంత ఇష్టమైతే పెళ్లి చేసుకున్న దండనే తీయలేదండి నేను. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇగో టీ తీసుకోండి. ఇగో ఏదైనా 2 రెండేరా నాకు. అరే నేను చెప్పినా కదా వరంగల్ సంబంధం మంచి సెట్ చేస్తా అని. మీ టీ తాగుతున్నా, నేను స్నానం చేసేస్తా. జల్దీరా. ఓకేనా ప్లీజ్? ఇగో లవ్ యూ. హలో శంకర్ మామా వచ్చేసినావా? వచ్చేసినా మామా. ఎవరు మామా? వీడు పెళ్లికి రాలేదురా. అందుకని అప్పటి నుంచి వీడు ఫోన్ చేసి ఇంటికి వస్తా చెల్లెని చూస్తా అని చెప్పి దమ్ చేస్తుండు. ఓకే అరే దా కూర్చో. ఎందుకు వచ్చినావు? తొప్పిరిద్యా. గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను మామ. అవునా? ఒక్కసారి చెల్లిని పిలువు మామ. చెల్లెమ్మా. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మేకప్ తీస్తున్నా. ఆంటీ మీరు పక్క జరిగిన నా పిల్లం వస్తుంది, భయపడుతుంది. ఎలాగలాగా మామ చెల్లి వస్తుంది. ఏమే ఏడున్నావు? ఏవండి నేనే. షాక్ అయ్యావా? బంగారం. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇప్పటిదాకా బాగానే ఉండే కదనే. నేను ఇంతే అంటే నేను తెల్ల ఇప్పుడు స్నానం చేసి వచ్చింది. ఇప్పుడు ఫెస్ట్. ఏందే నీళ్ళు మొత్తం స్నానం చేసిన. ఇదంతా మేకపా? ఎంజాయ్ పండగ. ఏంద్రా మోసం చేసిర్రా నన్ను? నేనేం మోసం చేయలే మామ. అందమైన అమ్మాయిని కట్టబెట్టినా. అందమైన అమ్మాయారా? అందమైన అమ్మాయి. రే నువ్వు నాకొద్దు. ఏమండి? వద్దే పోయపో. ఏమండి? పోయపో. ఇగో టేబుల్ లేపుతా మళ్ళా. నేను నిన్ను లేపుతా. అరే పోయి పోలీస్ స్టేషన్ కేసు పెడితే ఏమన్నా చేసుకోరా. నాకు అన్యాయం చేస్తున్నా. కోర్టుకి ఇస్తా. అయిపోయి నానా. ఏమైంది బంగారం? వాడు నన్ను మోసం చేసిండు. వాడు నన్ను హింసించిండు. ఇదేంట్రా
అయితే పోయి పోలీస్ స్టేషన్ లో కేసేసి వాడిని రోడ్డు మీద గుంజుదాం. దా, పోదాం, దా. వేసేస్తాను లాఠీ పట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనే రా కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు నీడ నీతో వచ్చేవాడు పోలీసోడే రా. ఇక్కడ ఈ సెట్ లో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీ అందరికి నేనున్నా. నేనెవరో తెలుసా? గెస్ చెయ్యి. నేనెవరో తెలుసా? కానిస్టేబుల్. కానిస్టేబుల్. సరిపోయారు ఇద్దరును. సరే స్టేషన్ లో ప్రాబ్లమ్స్ ఏం చెప్పు. మేడం, నా బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ చేసిన అప్పటి నుంచి రిప్లై ఇస్తలేడు. అమర్ గారు అసలు చూస్తూనే లేడు. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదే, స్టేషన్ లో జరిగే ప్రాబ్లమ్స్ చెప్పు. ఇప్పుడు ఒక కేసు వచ్చింది మేడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చిత్రహింసలు పెడుతున్నాడంట. ఓ బాయ్, అబ్బాయి అబ్బాయి అబ్బాయి. ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక పదం అబ్బాయి. అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తాను. అమర్, నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. అలా పిలిపి. సరే మేడం. సిఐ మేడం, సిఐ మేడం, మీరే కాపాడాలి మేడం. న్యాయం చేయాలి మేడం. నా బిడ్డకి అన్యాయం జరిగింది. నా బిడ్డని రోడ్డు మీద పడేసినాడు. స్నానం చేయలేవు కదరా? నీకు తెలుసు? గబ్బు వాసన వస్తుంది. జరు స్వప్న, ఏంటి ఇలా అయిపోయావు? వాడు నన్ను పెళ్లి చేసుకొని ఒక్క రోజు కాలేదే, హింసిస్తున్నాను. పెళ్లి వద్దు ఏది వద్దని నీకు 100 సార్లు చెప్పిన. అయినా మొగుడు కావాలి, పెళ్లి కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు తద్దినం కావాలను. నేను కాదన్న గిడే చేసిండు. అరే ఏంట్రా ఇది? హలో, ఏడున్నవే? వస్తలేడు మేడం. ఆడ రాకపోతే గల్ల పట్టుకొని గుంజుకొని రా. ఏ దారా. వీడే 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 వీడే. ఓయమ్మో! బేబీ బేబీ వద్దు, వద్దమ్మా, వాడొద్దు మనకి. నా బిడ్డ బతుకు బొక్క పాలు చేసినాడు వాడు. బొక్క పాలు కదరా, బొగ్గి పాలు. బొగ్గు పాలు. ఒక అమాయకమైన అమ్మాయిని చూసి నీకు అసలు ఎలా వదిలేయాలనిపించింది? దాని మొహం చూస్తుంటే నాకు ఇంకేమైనా కావాలా? ఏమైనా కాఫీ, టీ? ఇద్దరు కూర్చొని చేస్తావా? కొడుకుని అమ్మాయిని ఎందుకు వదిలేసినారా? వాళ్ళు నన్ను మోసం చేసిర్రు మేడం. ఏమని మోసం చేసినారు? అందగత్త అని చెప్పిర్రు, కానీ దాన్ని చూస్తే అయితేలే. బ్యూటీ అల్లుడు గారు, నిలువెత్తు బంగారం అల్లుడు గారు, ఎలా మోసం. బంగారం నాకు వద్దే వద్దు అసలు. వాళ్ళ కావాలి. ఏ ఆయన వాగా, నువ్వు దీన్ని చేసుకుంటావా? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. వెళ్ళిపోతారా? చెప్పు నీ ప్రాబ్లమ్ చెప్పు. ఇంకా నాకు వాడు కావాలి. ఏంటి? వాడు నన్ను వైట్ కలర్ అని పెళ్లి చేసుకొని నలుపని వదిలేస్తున్నా. నాకు వద్దే వద్దు, ₹1,00,000 కట్నం ఇస్తామని చెప్పి మోసం చేసి రాళ్ళు. కలర్ తో సంబంధం ఏముందిరా? ఎవరైనా మనిషి చూస్తే తెలిపే ఉంటదిరా. కలర్ నువ్వు ఎట్లున్నారా? మేడం, ముద్దు పెట్టిరి. ముద్దు పెట్టరా. కనీసం మీరన్నా పెడతారా మేడం? ఎలాగెలాగా పెట్టా పెట్టా. నాకు కావాలి, పెట్టు. అరే అబ్బా, ఇట్టా పెట్టలేరు పెట్టలేరు. ఏంట్రా ఇది? దీని అంతటికీ నన్ను దోసాడు ఉన్నాడు మేడం. వాడిని పిలుస్తా. హలో, చెప్పు మామ. అరే రారా మామ, ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి. అది చిన్న మ్యాటర్ మామ, వచ్చేస్తున్నావు. జల్దీరా. నీ ఫ్రెండ్ గాడు ఒక అమాయకమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలేస్తుంటే ఏం చేస్తున్నారా నువ్వు? వదిలేయడం ఏంద్రా? నేను వదిలేయలే మేడం. ఇవన్నీ అవసరం లేదు. దాని దగ్గర నుంచి నీకు విడాకులు కావాలంటే 15 ఏళ్ల జైలు శిక్ష, 20 కోట్లు కట్టి పోవాలి. అమ్మ 20 రూపాయలు చాయ్ తాగొచ్చు, పైసలు పైసలు లేవురా. 20 కోట్ల ఎందుకు చేస్తావు బే? 20 రూపాయలు లేవు కానీ పిల్లతో చేతులు పెట్టి రొమాన్స్ సాంగ్స్ ఇవి కావాలరా నీకు? ఎంత కావాలి? 20 కోట్లు కదా మేడం. నేను చెక్ ట్రాన్స్ఫర్ చేస్తాను మేడం, మీరు వెళ్ళిపోండి మేడం. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితేనే నేను ఊరుకోను. ఇది నా ఫ్రెండ్ స్వప్న. స్వప్న ఎవరనుకుంటున్నారా? స్వప్న సంక్రాంతిలో ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమనరా మేడం. గొబ్బెమ్మ ఎక్కువ రోజులు పెట్టి వాసన వస్తుంది.
మేడం వాడు అట్లనే అంటాడు, నేను తీసుకొని సెట్ చేస్తాను. ఏ అన్యాయం జరిగినా నాకు చెప్పు. ఓకే నంబర్ లేదు. పో ఎందుకు మా లొల్లిలు, ప్రశాంతంగా ఉండుర్రి మంచిగా. మీరు ఇద్దరు పోయి రూమ్ లో ఉండిపోయి, నేను వస్తా తొందరగా. నేను దగ్గర రాకే ప్లీజ్. అమ్మా స్నానం చేసేసి వస్తా. నాకు తినిపియాక నువ్వు తిను. నీకు మొత్తం కల ఇది నాకే నీకు. చెల్లమ్మా అన్నయ్య వచ్చిండు. చాయ్ తీసుకురావా? చాయ్నా గ్లాస్ లో నీటే పడేసిండ్రు మీరు. మామ చాయ్. ఎంతకి తెగించారా? మీ ఇద్దరు అన్న చెల్లెలారా? ఎస్. నన్ను మోసం చేసి పెళ్లి చేసినవారా? అంటే మామ మా చెల్లెకి 10 సంవత్సరాల నుంచి పెళ్లి అయితే లేదు. ఏ బక్రగాడు దొరుకుతాడా అనుకున్నా, కరెక్ట్ టైం నువ్వు దొరికినవరా. అంటే ఇప్పుడు నన్ను మోసం చేసిర్రు. నేనే మోసం చేసిండ్రా. బావా నాకు చెప్పి సోన్ కొడతా నీ అక్కనిది బేబీ అన్న. అరే ఆ మాట అసలుకే నచ్చదు నాకు. బావా చెల్లె బావా బావా బావా. ప్రేమ గుడ్డిదని తెలుసు నాకు. నాకు ఇంకో చెల్లె కూడా ఉంది కదా. అవుతుంది. నవదీప్ అన్న ఎలా అనిపించింది? పులి ఎంట్రీ, పులి మేనరిజం, పులి బాడీ లాంగ్వేజ్ అదిరిపోయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటది. ఈసారి కూడా బాగుంది. విమూష చాలా బాగా చేసావు. హై ఎనర్జీ ఉంది అందరికి. బాగుంది వర్కౌట్ అయిన స్క్రిప్ట్ అంతా. వెరీ నైస్. బిందు మ్యామ్ ఎలా అనిపించింది? కాదు, మనం ఈ స్టేజ్ మీద ఎన్నెన్ని విడ్డూరాలు చూస్తున్నాము. వీళ్ళిద్దరూ బాగా ఫైట్ చేసుకునేది బాగా ఎంజాయ్ చేసాము. ఈ రోజు రొమాన్స్ కూడా అంతే ఇదిగా పండింది. అసలు వాళ్ళు రొమాన్స్ చూసావా? పట్టుకోవటం దగ్గర నుంచి ఒకరి మీద ఒకరు పడిపోయి దొర్లిపోయి. అవన్నీ నేను చూడండి మేడం. అలాగా ఏదైనా వీళ్ళిద్దరు ఎక్స్ట్రీమ్స్ లో చేసేస్తారు అనుకుంటా. అండ్ వర్క్డ్ అవుట్ గైస్. మంచి లవ్స్ ఉన్నాయి. వర్క్డ్ అవుట్. అమ్మాయిలు లాస్ట్ లో పోలీస్ ఆఫీసర్స్ గా అదరగొట్టేస్తారు. ఇట్ వాస్ గుడ్. జానీ మాస్టర్. పులి నీ ఎంట్రీ బాగా అందరూ ఎంజాయ్ చేశారు. మంచిగా సూపర్ ఎంజాయ్ చేశారు. తర్వాత లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. రాజు బాగుంది, బాగా చేశారు. అండ్ గర్ల్స్ అందరు బాగా చేశారు. అంత బాగుంది, బాగా రాసుకున్నారు, బాగా అనిపించింది. గుడ్, సూపర్. దీపిక. ఎస్ రాజు పులి ఈ గెటప్ లో సో బ్యూటిఫుల్. నువ్వు యాక్షన్ సీక్వెన్స్ చేస్తే బుల్లితెర బ్రూస్లీ పులి, చీర కట్టుకొని వస్తే ఆడపులి. చాలా బాగున్నావు. అండ్ రాజు నీ పాప నువ్వు చేస్తున్న అన్ని కామెడీని అట్లాగానే చూస్తుంది. కెమెరా క్యాప్చర్ చేసిందో తెలియదు కానీ నా కళ్ళు మాత్రం క్యాప్చర్ చేసింది, జూమ్ చేసింది, స్టోర్ కూడా చేసుకుంది. అట్లా చూస్తూనే ఉంది. ఆప్కా బేటీ గిఫ్టీ సో బ్యూటీ. నువ్వు పేరేంటి? రాజు కదా. రాజుకు ఇంగ్లీష్ లో ఏంటి? కింగ్. సో యు ఆర్ ద కింగ్ ఆఫ్ కామెడీ. నీ కామెడీ అట్లా బాగుంటది. చాలా నైస్. పోలీస్ ఆఫీసర్స్ చాలా అందంగా ఉన్నారు. ఇంత అందమైన పోలీస్ ఆఫీసర్ ఉంటే అబ్బాయిలందరూ వీఆర్ అండర్ అరెస్ట్ అని వచ్చేస్తారనమాట మీ జైలుకి. సూపర్. రాజు నీ గురించి ఇంకొకటి చెప్పాలి. సారీ అంటే నీ టీం వాళ్ళందరూ చెప్పారు వాళ్ళ మనసులో నిన్ను ఏ స్టేజ్ లో పెట్టుకున్నారు అనేది. ఈ స్టేజ్ మీద చెప్పినప్పుడు నీ మీద నాకున్న రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. అట్లా నేను బిర్యానీ తింటే ఒకేసారి నా వెయిట్ ఎలా పెరుగుతుందో అలా ఒకేసారి నీ మీద ఉన్న రెస్పెక్ట్ అన్ని పెరిగిపోయింది. సుబ్రత ఎలా అనిపించింది? పెళ్లి చూపుల పార్ట్ నుంచి కూడా టేక్ ఆఫ్ బాగుంది. బట్ పులి ఎంట్రీ నుంచి ఇంకా అసలు స్కిట్ అదిరిపోయింది రాజు. అంటే ఎండింగ్ వరకు విభూష వచ్చి మీ రొమాన్స్, మీరు అక్కడ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ ఫన్. చాలా బాగుండే. పులి యాజ్ యూజువల్ చింపేశావు. అంటే అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఇంకా పులి ఇంకా రాజు గురించి చెప్పవసరం లేదు కాబట్టి ఇట్స్ అమేజింగ్. చాలా బాగుండే రాజు. థ్యాంక్ యూ. జింగ్. థ్యాంక్ యూ. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? పులి. ఇదండి ఈ రోజు మన మాస్ జాతర. రేపటి ఎపిసోడ్ లో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటా. అప్పటిదాకా టాటా బై బై, సీ యూ. నేను మీ అమర్దీప్ చౌదరి.